మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారీగా మహిళలు, యువత అందరూ కూడా విచ్చేశారు. సో ముఖ్య అతిథిగా ఈ యొక్క వేడుకల్లో భాగంగా మంత్రి సవిత గారు రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ యొక్క జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంగానే కనిపిస్తుంది. భారీగా మహిళలు కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. మరి ఏదైతే తాతగారి స్ఫూర్తితో మరి తండ్రి గారి అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఘనంగా మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలను గౌరవించే వ్యక్తి. మహిళలంటే అపారమైన గౌరవం. మహిళలు ఏదైతే వారి తాతగారు అనుకున్నారో, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలనుకున్నారో అదే స్ఫూర్తితో మరి నడుస్తున్న వ్యక్తి. ఈరోజు భావితరాల భవిష్యత్తు కోసం పరిశ్రమల సృష్టికర్తే యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. అతి తక్కువ కాలంలోనే ఈ 19 నెలల్లో ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో మనం చూస్తున్నాం. మరి ఈరోజు అది ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చారో, తన విద్యాశాఖ పరంగా మెగా డిఎస్సి మరి అమలుపరిచాం. దగ్గరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. పిల్లలకి నాణ్యతమైన విద్య అందజేస్తున్నాం. అదేవిధంగా ఐటీ శాఖలో కూడా మరి పరిశ్రమలు ఇచ్చి భావితరాల కోసం ఇదోగా భరోసా కూడా కలుగజేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క సూపర్ 6 పథకాలు, అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క పార్టీని ఒక పక్క నడుపుతున్న వ్యక్తి యువగళం అధినేత. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారన్న విషయం కూడా ఏదైతే దావోస్ పర్యటన, ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్ పర్యటన, ఇది కేవలం పెట్టుబడులు కాదు, ఆర్భాటాల కోసం కూడా వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. 5 సంవత్సరాలుగా ఉన్న పరిశ్రమలు తరిమికొట్టారు. ఉన్న మనకు రావాల్సిన సంపదను ఏ విధంగా దాచుకున్నారో చూసాం. మేము ప్రజలు క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్. అక్కడ దావోస్లో సక్సెస్, ఇక్కడ సూపర్ 6 సక్సెస్, అభివృద్ధిలో సక్సెస్, అన్ని విధాలుగా సక్సెస్. మహిళల్లో వారిని ఏ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఆ అభివృద్ధిని చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మామూలే కదండి శవ రాజకీయాలు చేయటం, కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం. మరి ఈరోజు అర్జెంటుగా బస్సు యాత్రను పాదయాత్ర అన్నారు. మరి ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మేము ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామో డేటా కూడా ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది కనిపించదు. గురు శిష్యులు ఇద్దరు రాజకీయాలు ఆడుతారు. 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ చాలా చూశారు. మేము రెచ్చిపోతుండేది అభివృద్ధి మీద రెచ్చిపోతాం. వారు ఎంత రెచ్చగొట్టాలన్నా మేము రెచ్చిపోము, మేము రపరప అనము, మేము అభివృద్ధి పైన రెచ్చిపోతామన్న విషయం కూడా తెలియజేస్తాం. చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కీలకమైన ఘట్టం ఏపీ రాజకీయాల్లో యువగలం నారా లోకేష్ చేపట్టారు. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారాయి అందరూ కూడా తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 2029లో మేము అధికారంలో వస్తామంటూ కూడా జగన్ చెప్పుకొస్తున్న నేపథ్యంలో 2.0 అనే నేపథ్యం బస్ యాత్ర, మరి పాదయాత్ర అంటున్నారు. అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి రాజకీయాలు మారే అవకాశం ఉంటుందా? ఏ ధీమాతో 2029 అధికారంలో వస్తామంటారు? ఎందుకంటే 11 సీట్లు పరిమితం అయ్యారు కాబట్టి. 2.0లో ఎక్కువ కేసులు ఎన్రోల్ అయ్యేది వాళ్ళ నాయకులే. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, బడుగు బడిహీన వర్గాలపై ఏ విధంగా దారుణంగా హత్య చేశారో, బాబాయిని హత్య చేశారో, ఉన్న పరిశ్రమలు ఏ విధంగా తరిమికొట్టారో, సినిమా సెట్టింగ్ లాగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాను, సాయంకాలానికి సినిమా సెట్టింగ్లు ఎలా తీసేశారో, ఇదే అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి పూర్తి చేస్తానని చెప్పి ఓటేపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 5 ఏళ్ళు పరిపాలించారో, పోలవరం గురించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలు ఏ విధంగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగగలదు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భావితరాల భవిష్యత్తు నిలబెట్టగలరని ఊహించి సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారు. అదే నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. ప్రజలు చాలా తెలివైన, కూటమి ప్రభుత్వం వస్తానే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని డైవర్షన్ చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పాడిగట్టేశారు.
అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నారా లోకేష్ జన్మదిన వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో సో ఒక పండుగ వాతావరణం నెలకొందనేది కూడా క్లియర్ తెలుస్తుంది. సో ఏదైతే ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేడుకల నేపథ్యంలో ముఖ్య అతిథిగా మంత్రి సవిత రావడం జరిగింది. ఏవైతే 11 సీట్లకే పరిమితమైన నేపథ్యం కనిపిస్తుంది గతంలో చూసుకున్నట్లయితే. సో రానున్న 2.0 పాదయాత్ర కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, శవయాత్ర ఏ యాత్ర చేసినా సరే అధికారం అనేది 2029లో ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్ళకి అయినా సరే 30 ఏళ్ళు అయినా సరే టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ పాలనలో విసుగు వేశారన్న ప్రజలందరూ కూడా కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా కలిసికట్టుగా మంత్రులందరూ కూడా ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నారు అంటూ ఆ నేపథ్యంలో నిలిపిస్తున్నారు. అలాగే రాబోయే తరాలకు సంబంధించి ఒక స్ఫూర్తి పదాతగా ఇటు విద్యాశాఖలోనూ అలాగే ఐటీ రంగంలోనూ ఉపాధి కల్పించడంలోనూ నారా లోకేష్ ఒక మార్క్ గణనీయంగా ఉంది. ఒక ఉన్నత శిఖరాలు ఇంకా అధిరోహించాలి. కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ అని కూడా మంత్రి సవిత చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 మంగళగిరి నుంచి.